పెద్ద సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఊరు పేరు లేని ఊర్లకు ఒక గుర్తింపు తీసుకురావడమే. అలాంటివి మన దేశంలో 18,000 గ్రామాలు ఉన్నాయంట. అలాంటిదే ఒకటి ఊరు పేరు ఊళ్ళో జనాలకు గుర్తింపు కార్డు లేని కొండ కింద ఊరు. ఆ ఊర్లో కిరాయికి క్రికెట్ ఆడుకునే ఆకతాయి కుర్రోడు పేరే పెద్ది. తన ఊరికి తన గుర్తింపు రావాలంటే జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం తనకిష్టమైన ఆటలతో సాధ్యమని తన ఆటను మార్చుకుని ఒక క్రికెటర్ నుండి ఒక అథ్లెట్గా మారి అనుకున్నది సాధిస్తాడా లేదా అన్నదే పెద్ద సినిమా కథ. ఊరి బోగ కోసం పెద్ద ఆలోచన మార్చిన అప్పలసూరి మరణానికి న్యాయం జరుగుతుందా లేదా అన్నదే కథలో మరో కోణం. బుచ్చిబాబు చరణ్ని ఎలా ఒప్పించి సినిమా తీశాడో గానీ చరణ్ యాక్టింగ్తో మాత్రం ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఒక క్రికెటర్గా, ఒక రెజ్లర్గా, ఒక రన్నర్గా చివరి వరకు ఆడాలనుకుంటే పొరపాటే. తన ఊరి కోసం దగ్గరలో ట్రైన్ ఆగడం కోసం పోరాడతాడు. కథ లేని కాన్సెప్ట్తో ఇంటర్వల్ వరకు ఏదోలో సాగదీసిన బుచ్చిబాబు విరామం తర్వాత మాత్రం తాను అనుకున్నది సూటిగా స్పష్టంగా ప్రేక్షకులు చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. విరామం తర్వాత కుస్తీ పోటీల నుండి మొదలు చివరకు ఏషియన్ పోటీల్లో బంగారం పథకం సాధించినంత వరకు ప్రేక్షకుని సీట్లో కూర్చోబెట్టి భావోద్వేగానికి గురి చేస్తారు. రామ్ చరణ్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ స్థాయిని కూడా పక్కన పెట్టేసి కథలో పరకాయ ప్రవేశం చేసేశాడు. ప్రేక్షకుడు కథనంలోకి వెళితే తన నటనతో రామ్ చరణ్ మరిపించేలా చేస్తాడు. ఏఆర్ రెహమాన్ పాటలు, సంగీతం ఈ సినిమాకి హైలైట్. చరణ్ అభిమానిగా వెళ్లి పెద్దికి అభిమానిగా థియేటర్ నుండి బయటకు వస్తారు. చెప్పడం కాదు కాను భయ్యా, ఒక్కసారి సినిమాకి వెళ్ళండి. ఊరి కోసం చరణ్ చేసిన పోరాటం, త్యాగం మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కాన్సెప్ట్తో బుచ్చిబాబు రాసుకున్న కథకి 200% న్యాయం చేశాడు మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మొత్తానికి పెద్ది ఆట ఆడి చూపించలేదు, ఆట ఆడి పోరాడి చూపించాడు. పుడతామా ఏంటి మళ్ళీ, ఈ నేల మీద ఉన్నప్పుడే అన్ని చేసేయాలని మంచి డైలాగ్తో సినిమా ముగుస్తుంది. ఒక రైతు కష్టం, సైనికుడి త్యాగం, ఆటగాడి స్ఫూర్తి దేశానికి వెన్నెముకలు. మళ్ళీ పుడతావా ఏంటి? Set me.